ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అలా అంట వింటమ్మా. పీటల మీద నీ పెళ్లి ఆపేసిన వీళ్ళని ఎవరి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది? అక్క, ఇంటికొచ్చిన వాళ్ళ ముందు అలా మాట్లాడొద్దు. మనకి అంత నష్టం చేసిన వీళ్ళని ఏమీ అనకుండా అతిథి మర్యాదలు చేసి పంపించాలా? ఏమయ్యా, ఏం మొహం పెట్టుకుని నా కొంపలోకొచ్చావు? అమ్మా, ఆదికేశవ గారిని తీసుకొచ్చింది నేనే. నీ పెళ్ళాపి నీ దుఃఖానికి కారణమైన వాళ్ళని నువ్వెలా వెంట పెట్టుకొచ్చావే? అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. వాళ్ళు నా అతిథులు. అంకుల్ వాళ్ళని నేనే తీసుకొచ్చాను. నీకు మత్తుండే ఈ పని చేస్తున్నావా సహస్ర? అమ్మా అమ్మా, నా వల్ల అమ్మాయిని తిట్టకండి అమ్మా. ఏదో దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తున్నారని ఉండబట్టలేక ఆ రోజు పెళ్ళాపానమ్మా. కానీ కావాలని కాదమ్మా. గౌరీ, మన వల్ల పాపం సహస్ర మాటలు పడుతుంది. మన దారిని మనం వెళ్ళిపోదాం పదా. ఆగండి అంకుల్. ఆంటీ, మీరు ఆగండి. అది కాదమ్మా, మా వలన మీకు మీకు మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా, మేం వెళ్తాంలేమ్మా. దయచేసి ఆగండి. నా కోసం ఆగండి. ఏయ్, వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? అమ్మా, నేనొక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటి అది? నీ కళ్ళ ముందే నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎలా ఊరుకుంటాను? నీ ముందు నా విషయంలో ఎవరైనా తప్పు చేయబోతే నువ్వు చేతులు కట్టుకొని నిలబడతావా? ఎలా నిలబడతానే? వీళ్ళ తప్పు జరగకుండా ఆపుతాను. మరి అంకుల్ కూడా నా విషయంలో చేసింది అదే కదా. ఆయన నన్ను తన కూతురిగా భావించి ఒక దుర్ముహూర్తంలో నాకు పెళ్లి చేస్తే తప్పు జరగబోతుంటే నాకెందుకులే అని నిలబడి అందరిలా చూస్తూ ఉండిపోలేదమ్మా. ధైర్యంగా ముందుకొచ్చి నన్ను తన కూతురులానే భావించి నిజం చెప్పారు. పోనీ ఆయన చెప్పిందేమైనా అబద్ధమా? మన స్వామీజీనే స్వయంగా వచ్చి దుర్ముహూర్తం అని చెప్పారు కదా. అంటే ఆయన చేసింది తప్పు కాదని కదా అర్థమమ్మా. చూడమ్మా, నేను ఆడపిల్ల తండ్రినేనమ్మా. పెళ్లిపీటల మీద అమ్మాయి పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. సహస్ర పెళ్లి ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ బాధ నన్ను వెంటాడిందమ్మా. నేనాయనకి నచ్చజెప్తే గాని ఆయన ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోయారమ్మా. మీ కోపంలో అర్థం ఉందమ్మా. కానీ నేను ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోకూడదని ఆ రోజు పెళ్ళాపాను. అమ్మా, ఆయన నాకు మొన్న ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ వర్క్ లో ఎంతో హెల్ప్ చేశారు. ఆయన్ని వారం రోజులు ఇక్కడ ఉండటానికి నేను తీసుకొచ్చాను. నువ్వు అర్థం పర్థం లేని కోపాలని తీసిపారేసి కొంచెం ఆలోచించమ్మా. ఒక గంట నుంచి కాపాడిన అంకుల్ వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వటానికి నువ్వు అడ్డుపడకు. ఇది నా ప్రెస్టేజ్ సమస్య. అర్థం చేసుకోమ్మా. నీ ఇష్టం. అంకుల్, ఏమీ అనుకోవద్దు. మా అమ్మకి కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచిది. అది కాదమ్మా, ఆమెకిష్టం లేకుండా
మేము ఇక్కడ ఉండటం అంత బాగోదేమోనమ్మా. మా వదిన మాటలు కఠినంగా ఉంటాయి గాని మనసు చాలా మంచిది. మీరు రండి. పండు, వాళ్ళ బ్యాగులు తీసుకుని గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్ళు. పండు నిన్నేరా? అమ్మా చెప్పండమ్మా, వెళ్తానమ్మా. వీళ్ళిక్కడే ఉంటే నిజం ఎక్కడ అందరికీ తెలిసిపోతుందోనని ప్రతి క్షణం నరకమే లక్ష్మీ విహారీలకి. అంకుల్, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు. నేనున్నాను కదా. మీరు వెళ్ళండి అంకుల్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. కనకంకి ఫోన్ చేసి మాట్లాడాలి. నేను సిటీలో ఉన్న విషయం చెప్పాలి. ఇదేంటి, కనకం ఫోన్ ఎత్తట్లేదు. అల్లుడి గారికి చేస్తాను. ఈయనంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. హలో, అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం. కనకంకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, అందుకే మీకు చేశాను. అలాగే మావయ్య, ఒక్క నిమిషం ఉండండి, తనతో మాట్లాడిస్తాను. మావయ్య గారు, తను ఇప్పుడు పడుకుంది మావయ్య గారు. అయ్యో, మీకు రాత్రి కదా బాబు, మర్చిపోయాను. నేను తర్వాత చేస్తానులేండి. అలాగే మావయ్య. ఏంటి బావా, ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళబోయి లోపలికొచ్చేసినట్టున్నావు? డోర్ సౌండ్ వచ్చింది. బయటికి వెళ్తే ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాలేదు, అందుకే లోపలికి వచ్చాను. అదేంటి బావా, మన ఇంట్లో బయటే కదా సిగ్నల్స్ బాగా వస్తాయి. ఇదిగో నా నెట్వర్క్ ఈ రూమ్లోనే బాగా సిగ్నల్ వస్తుంది. సరే బావా, బయటికి వెళ్ళవా?